ఈ రాత్రికాల సమయం మన వాక్య ధ్యానం కొరకై మత్తయి సువార్త 5వ అధ్యాయము 3వ వచనాన్ని మనము అందరం కలిసి చదువుదాం. మత్తయి సువార్త 5వ అధ్యాయము 3వ వచనం. ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. మళ్ళా చదువుదాం. ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. దాదాపు గత 3 వారాలు మనం ఈ విషయమై ఈ అధ్యాయంలో ఇక్కడికి వచ్చి మనం ఆగినాం. ఇప్పుడు అన్ని తలపులు మనం ధ్యానం చేయలేము కనుక అన్ని మనం జ్ఞప్తి చేసుకోలేము. గత వారంలో జరిగిన సంగతులు మనము జ్ఞాపకం చేసుకుంటే పరలోక రాజ్యము అన్న మాటల గురించి 3 విషయాలు మత్తయి సువార్త 3వ అధ్యాయంలో బాప్తిస్మిచ్చి యోహాను కూడా పరలోక రాజ్యాన్ని గురించి ప్రకటించాడు. 4వ అధ్యాయము 17వ వచనంలో యేసు ప్రభువారు కూడా పరలోక రాజ్యాన్ని గురించి ప్రకటించారు. 5వ అధ్యాయం 3వ వచనంలో పరలోక రాజ్యం అని రాయబడింది. 13వ అధ్యాయము మత్తయి సువార్తలో పరలోక రాజ్య సంబంధమైన ఉపమానాలు రాయబడినాయి. దానియేలు గ్రంథం 2వ అధ్యాయంలో ఆ రాజ్యములు అంతమంది దేవుడు ఒక రాజ్యమును స్థాపించును అని. దానియేలు గ్రంథంలో చెప్పబడిన రాజ్యముల గురించి, అది 1000 ఏళ్ల పరిపాలన గురించిన సంగతిని మనం చెప్పుకున్నాం. అయితే ఇప్పుడు యేసు ప్రభువారు పరలోక రాజ్యముల గురించి చెప్తూ ఒక మాటను మీకు జ్ఞాపకం చేశాను. పరలోక రాజ్యము అక్కడ ఇక్కడ ఉన్నదని చెప్ప బలపడదు, అది మీ మధ్యనే ఉన్నది. కాబట్టి పరలోక రాజ్యమునకు దానికి ఒక గుర్తు చెప్పాను. ఏమిటి ఆ పరలోక రాజ్యము దేన్ని చూపిస్తుందంటే, భూమి మీద ఉన్న దేవుని సంఘానికి అది గుర్తుగా ఉంది అని. సరే, ఇప్పుడు ఆ సంఘముల గురించి మరికొంత విపులంగా మీకు జ్ఞాపకం చేసినప్పుడు మత్తయి సువార్త 13వ అధ్యాయంలో యేసయ్య ఉపమానాలు చెప్తున్నారు కదా. ఎన్ని ఉపమానాలు ఉన్నాయి దగ్గర? 7 ఉపమానాలు ఉన్నాయి. ఈ 7 ఉపమానాలలో పరలోక రాజ్యం యొక్క స్థితి ఏమవుతుందంట, మారుతూ వచ్చింది. అది విస్తరిస్తున్నట్లుగా ప్రబలుతున్నట్లుగా రాయబడింది. అంటే సంఘము యేసు ప్రభువారి మరణము, భూస్థాపన, పునరుద్ధానం తర్వాత సంఘం భూమి మీద ఆవిర్భవించింది. కొత్త నిబంధన సంఘం. అయితే అపోస్తల కార్యములు 2వ అధ్యాయం, మొదటి 2వ అధ్యాయంలో చూస్తే 112 మంది, 120 మంది, 3000 మంది. ఆ తర్వాత 6వ అధ్యాయానికి వచ్చేటప్పటికి మరి ఎంచలేనంత శిష్యుల సంఖ్య విస్తరించింది. సంఘ పరిమాణం అనేది, పరిధులు అనేవి విస్తరించినాయి. ఆరంభంలో ఆవగింజే, అయితే సంఘం ఏమైంది? విస్తరించింది. ఈ 7 ఉపమానాలు దేనిని జ్ఞాపకం చేస్తున్నాయంటే, సంఘం యొక్క విస్తరణను గురించి, అభివృద్ధిని గురించిన సంగతులు జ్ఞాపకం చేస్తాయి. మరి ఇప్పుడు మత్తయి సువార్త 5వ అధ్యాయంలో పరలోకము గురించి రాయబడింది. మరి ఇది దేనికి సాదృశ్యంగా ఉంది? దానియేలు గ్రంథంలో 1000 ఏళ్ల పరిపాలన అయితే, పరలోక రాజ్యముల గురించిన ప్రకటించబడ్డ మాట సంఘాన్ని చూపిస్తుంటే, ఇక్కడ మత్తయి సువార్త 5వ అధ్యాయంలో రాయబడిన ఈ పరలోక రాజ్యము దేనికి సాదృశ్యంగా ఉంది? ఇది భూమి మీద దేవుడు ఏర్పాటు చేసుకున్న దేవుని ప్రజలు పరలోక రాజ్యములో వారు ప్రవేశిస్తారు. మనకు ఏముంది? పరలోక రాజ్యము ఉంది. ఎవరైతే పరలోక రాజ్యానికి హక్కుదారులో, ఎవరైతే పరలోక రాజ్యములో ప్రవేశిస్తారో, ఆ పరలోక రాజ్యములో ప్రవేశింపబో వారు భూమి మీద ఉండగానే పరలోక రాజ్య సంబంధుల యొక్క గుణశీలములను చూపే సందర్భాలే మత్తయి సువార్త 5వ అధ్యాయము, 6వ అధ్యాయం, 7వ అధ్యాయాల సంగతులు. ప్రతి అధ్యాయాన్ని 2 భాగాలుగా విభజించి చెప్పుకున్నాం. గుర్తుందా మీకు? గుర్తుందా? గుర్తులేదు. ఇప్పుడు అవన్నీ గుర్తు చేస్తే మళ్ళీ ఇక్కడే సమయం జరుగుతుంది. 5వ అధ్యాయంలో 2 సంగతులు, 6వ అధ్యాయంలో 2 సంగతులు, 7వ అధ్యాయంలో 2 సంగతులు. 2 భాగాలు విభజిస్తే అందులో పరలోక సంబంధమైన రాజ్యంలో ప్రవేశించేటువంటి ప్రజలు ప్రవర్తించే తీరు, వారి గుణలక్షణాలను గురించిన సంగతులు తేటగా ప్రస్ఫుటంగా మనకు అర్థమవుతుంటాయి. ఇప్పుడు మొదటి తలంపు 3వ అధ్యాయంలో 3వ వచనంలో ఆరంభించబడింది.
ఒక వ్యక్తి లేకపోతే పరలోక రాజ్యములో ప్రవేశించేటువంటి, లేకపోతే ఇంకా బాధకరంగా చెప్తున్నాను, పరలోక రాజ్య సంబంధులు ఒకవేళ భూమి మీద ఉంటే ఆ పరలోక రాజ్య సంబంధులు ఎలాంటి గుణలక్షణములు కలిగి ఉంటారో తెలియపరిచేటువంటి మొదటి మాట ఏమిటి? 3వ వచనం, ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు. మన ఈ తర్జుమాలో ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు అని రాయబడింది. వాడుక భాష బైబిల్ తర్జుమాలో ఏం రాయబడింది? ఆత్మ విషయమైనటువంటి దరిద్రతను గుర్తెరిగిన వారు ధన్యులు అని రాయబడింది. తర్జుమా క్యాథలిక్ బైబిల్ కానీ లేకపోతే వాడుక భాష బైబిల్లో ఏమిటంటే, ఆత్మ విషయమైన దరిద్రతను ఎవరు గుర్తెరుగుతారో వారు ధన్యులు అని రాయబడింది. మరొక తర్జుమాలో ఏం రాయబడిందంటే, ఇంగ్లీష్లో ఆత్మ విషయమై బీదలైన వారు ధన్యులు అని రాయబడింది. ఇంగ్లీష్లో పూర్ అని రాయబడింది. ఏం రాయబడింది? పూర్ అంటే పేదలు. ఇప్పుడు ఈ మాటలు బట్టి మనకు అర్థమవుతుంది, మరి ఎన్ని సంగతులు 3 భాగాలు విభజించినప్పుడు మనకు అర్థమవుతుంది. మొదటి భాగంలో ఆత్మ విషయమైనటువంటి దరిద్రతను గుర్తెరుగు వారు ధన్యులు. రెండవ భాగానికి వచ్చేటప్పటికి ఆత్మ విషయమైనటువంటి దీనత్వం కలిగిన వారు ధన్యులు. 3వ భాగం, సరే ఇది మొదటి భాగంలో కలిపితేనే బాగుంటుంది, ఆత్మ విషయమైనటువంటి విధేయత దానిలో కలిపితే బాగుంటుంది. ఈ 2 భాగాలు అర్థం చేసుకుందాం ఈరోజు. మొదటి భాగము, ఇక్కడ పరలోక రాజ్య సంబంధమైనటువంటి వారు మొదటిగా వారి స్థితి, వారి గుణం ఏమిటంటే, వారి ఆత్మీయ జీవితములలో ఏమి గుర్తెరిగి ఉంటారు అనేది ఇక్కడ జ్ఞాపకం చేస్తారు. ఏం గుర్తెరిగినారు వాళ్ళు? వారి దరిద్రతను. భూలోకములో ఆర్థిక పరమైనటువంటి మనం భేదవారం అయి ఉండొచ్చు, కానీ ఆర్థిక పరమైనటువంటి భేదవారం అయి ఉండొచ్చు, కానీ ఆత్మీయ విషయంలో కూడా మనం ఎలాంటి వారు ఉండాలంట? భేదవారిగానే ఉండాలి. ఇది ఈ భేదవారి ఎప్పుడైతే ఆ అనుభవంలోకి వస్తామో, భేదవారిని లేకపోతే లేని వారిని మనకు జ్ఞాపకం చేసే సంగతి ఏమిటంటే, యేసయ్య చెప్పాడు, పేదలైన మీరు ధన్యులు అన్నాడు, మీరు దీవించబడిన వారు. గ్రీకు పదములో సంతోషమునకు గుర్తు, ధన్యత అంటే అర్థం ఏమిటంటే సంతోషమునకు గుర్తు. గ్రీకు పదం తర్జుమా, ఇది ఇప్పుడు తర్జుమా కాదు, గ్రీకు భాష తర్జుమా ప్రకారం చూపిస్తే ఈ పదానికి, ధన్యత అనే పదానికి సరైన అర్థం ఏమిటంటే సంతోషమునకు గుర్తు. ఇప్పుడు చెప్పండి, ఆత్మ విషయములో తమ దరిద్రతను గుర్తెరుగుట సంతోషమునకు కారణము. బాగా అర్థమవుతుంది ఈ మాట. ఆత్మ విషయములో తమ దరిద్రతను గుర్తెరుగు వారు సంతోషభరితులగుదురు, సరైన గ్రీకు పదాన్ని చెప్పుకుంటే. ఇప్పుడు ఆత్మ విషయంలో దరిద్రతను గుర్తెరిగితే అది మనకు సంతోషం అవుతుందా? ఉదాహరణకు భూలోకంలో మన ఆధ్యాత్మిక స్థితి, మన భౌతిక స్థితి రెండు భేదమైనప్పుడు మనం సంతోషంగా ఉండగలుగుతామా? ఉండలేము. ఉంటామా? చూడండి, లోకంలో ప్రజలు ఒకడు బాగా సంపాదించి ఒక పెద్ద ఇల్లు కట్టుకుంటే ఈ పేదవాడు ఆ ఇంటి పక్కన ఉన్నప్పుడు ప్రతిరోజు విచారం, కలవరం, దుఃఖమే. ఎందుకని? నాకెందుకు అలాంటి జీతం లేదు, ఉద్యోగం లేదు, నాకెందుకు ఇలాంటి ఇల్లు లేదు, నాకెందుకు ఇలాంటి స్థితిగతి లేదు అని ప్రతిరోజు తన జీవితంలో కలవరంతోనే దినం ఆరంభిస్తాడు, కలవరంతోనే దినాన్ని ముగిస్తాడు. సంతోషం ఉండదు. అయితే ఇప్పుడు వాక్యం ఏం చెప్తుందంటే, ఆత్మ విషయంలో తమ దరిద్రతను గుర్తెరిగి వారు సంతోషిస్తారు. ఇప్పుడు ఈ సంతోషం ఎలా వస్తుంది? రండి, దేవుని వాక్యములో అసలు ఆత్మీయ దరిద్రత ఏమిటి ఎప్పుడైనా అర్థం చేసుకున్నారా? ఆత్మీయ దరిద్రత అంటే, ఆత్మీయ పేదరికం అంటే ఏమిటి? మనం కూడా చాలాసార్లు ఏమంటే వాళ్ళు పేదవారండి అని చెప్తాం. ఎవరు వాళ్ళు? పేదవారండి, పేదవారు అని అంటారు. అసలు ఏంటి దాని అర్థము? మనకి దానికి ఆన్సర్ లేదు కదా. పేదవారంటే దానికి ఆన్సర్ లేదు. ఇప్పుడు పేదవారు అన్నప్పుడు వారికి సరైన వసతి లేదు, సరైన ఇల్లు లేదు, మంచి బట్టలు లేవు, మంచి జీవిత విధానం వారికి కలిగి ఉన్నట్టు కావాల్సిన ఆర్థిక స్థితిగతి వాళ్ళకు లేదు. దీన్ని బట్టి మనం అంచనా వేస్తున్నాం వాళ్ళు ఎవరు?
పేదవాళ్ళు అని. అయితే దేవుని వాక్యములో ఆత్మీయ దరిద్రులు ఎవరు ఆత్మీయ దరిద్రులు? నేను సులభంగా ఒక మాట మీకు జ్ఞాపకం చేస్తే, రండి మార్క్స్ వార్తలో ఒక మాట ఉంది. రండి మార్క్స్ వార్త, లేదంటే ఇంకో చోట కూడా రాయబడింది. రండి మత్తయి సువార్త. ఆయన ఎరుకోకు వెళ్తున్నప్పుడు గుడ్డివారు ఉన్నారు ఎరుకో పక్కన త్రోవలో. ఎన్నో అధ్యాయం అది? 20 అధ్యాయం 29 నుంచి 34 వచనాలు. వారు ఎరుకో నుండి వెళుతుండగా ఓ జన సమూహము ఆయన వెంట వెళ్ళిను. ఇదిగో త్రోవ పక్కన కూర్చున్న 2 గుడ్డివారు యేసు ఆ మార్గాన వెళ్ళుచున్నాడని విని, ప్రభువా దావీదు కుమారుడా మమ్మల్ని కరుణించమని కేకలు వేశాను. మత్తయి సువార్తలో 2 ఉన్నట్లుగా ఉంది. లూకా సువార్తలో తీమయి కుమారుడైన బర్తిమయి ఒక్కడే ఉన్నట్టుగా రాయబడింది. ఇప్పుడు వీరికి ఎవరైనా అర్థమైంది? యేసు ప్రభువారు దావీదు కుమారుడైన యేసు. ఆత్మీయ దరిద్రులు ఈ గుడ్డివారితో మనం పోల్చవచ్చు, ఈ భిక్షకునితో మనం వాడిని పోల్చవచ్చు, ఈ త్రోవపక్కున్న వాడితో పోల్చవచ్చు. ఎలాగ పోల్చవచ్చు? ఆదికాండము 1వ అధ్యాయం, 2వ అధ్యాయం, 3వ అధ్యాయంలో మనకు ప్రాముఖ్యంగా ఏం కనబడుతుంది? దేవుడు సృష్టి అంతటిని మాట చేత కలగజేశాడు. తర్వాత 27-28 వచనాలలో 2వ అధ్యాయానికి వెళితే, నేలమండితో నరుని నిర్మించి వారి నాసికారంధ్రలో జీవవాయువు మోదగా నరుడి జీవాత్మ ఆయన. వారి ఇరువురిని తీసుకెళ్ళి వారి ఇరువురు కొరకు ఏదైనా ఒక తోట వేసి సకల జాతి వృక్ష ఫలములను అందులో పుట్టించి వారిని అక్కడ ఏం చేశాడట? ఉంచాడు. ఏదేనంటే డిలైట్, సంతోషము, ఉల్లాసం. ఇప్పుడు చూడండి, మానవుడు ఆది ఆదాములు ఎలా ఉన్నారు? దేవుని స్వరూపము, దేవుని మహిమ, దేవుని సహవాసము, దేవుని సాన్నిధ్యము, దేవుని బట్టి ఉల్లాసకరమైన జీవితము, దేవుని ద్వారా దేవునితో సంచరించే జీవితము, దేవునితో సమయం గడిపే జీవితము, అన్ని ఆదాముకు ఇవ్వబడినాయి. ఇప్పుడు ఆదాము ఎవరని చెప్పాలి చెప్పండి? దేవుని వాక్యంలో 2వ అధ్యాయానికి చివరి వెళితే ఏం రాయబడింది? వారిద్దరూ దిగంబరులై ఉండేది, సిగ్గు ఎరగకుంది. ఇప్పుడు మనం ఏమంటాము? పేదవాడు అంటే సరైన వస్త్రాలు లేకపోతే పేదవాడు అని చెప్తున్నాం. వీళ్ళకి వస్త్రాలు లేవు కదా. ఏముంది వాళ్ళకి? వారి ఇరువురికి వస్త్రాలు లేవు. ఆ ఇల్లు వాళ్ళు ఎవరు చెప్పండి? దేవుని మహిమ చేత కప్పబడి, దేవుని చూడగలుగుతూ, దేవుని స్వరాన్ని వినగలుగుతూ, దేవుని సాన్నిధ్యాన్ని అనుభవించగలుగుతూ, దేవుని వలన సృజించబడి, దేవుని వలన కలగజేయబడి, వారి చేతికి అప్పగించబడి, పరలోకమందు భూమి మీద దేవుడు ఏలుచున్నప్పుడు సమస్తమును ఏలుబడి చేయడానికి దేవుడు వారికి ఏమిచ్చినాడు? అధికారాధిపత్యాన్ని కట్టబెట్టాడు. ఇంత గొప్ప ఆధిక్యత మానవుడికి ఇచ్చినప్పుడు 3వ అధ్యాయంలో ఏం చేశారు? వాళ్ళు ఆజ్ఞ అతిక్రమించి పాపం చేయడం ద్వారా 3వ అధ్యాయంలో శాపం తెచ్చుకున్నారు. తర్వాత ఏం చేయబడ్డారు? వారి ఆత్మీయ నేత్రాలు మూయబడ్డాయి, శరీర నేత్రాలు తెరవబడ్డాయి, దిగంబరులని ఎరిగారు, దేవుని స్వరాన్ని విన్నారు, దాగారు. ఏదైనా నుండి వారు ఏం చేయబడ్డారు? వేలబడ్డారు. ఇప్పుడు ఈ ఎరుకో మార్గంలో ఉన్న గుడ్డివాడి పరిస్థితి సేమ్ ఆదాము పరిస్థితి ఒకటే. అర్థమైందా మీకు? ఎరుకో మార్గంలో ఉన్నవాడు ఎవడు? గుడ్డివాడు. దేవుని వాక్యంలో యోగ గ్రంథం 9వ అధ్యాయంలో, ఇదిగో ఆయన నా సమీపమున గడిచిపోవచ్చున్నాడు కానీ నేను ఆయనను కనుగొనలేకపోతున్నాను అన్నాడు. ఆ తర్వాత అపోస్తల కార్యం 17వ అధ్యాయము 25-26 వచనాలలో, ఒకవేళ వారు దేవుని తవుడులాడి కనుగొందులేమో అన్నాడు. మానవుడు దేవుడిని ఏం చేయాలన్నా? తవుడులాడి కనుగొందులేమో అని వారి పొలిమేరలో నివాసపురాలు ఏర్పాటు చేసినాడు. అయినా కానీ మానవుడు దేవుడిని ఏం చేయలేకపోతున్నాడు. 2 కొరింథీ 4:4లోకి వెళితే, అవిశ్వాసులైన వారి మనోనేత్రాలకు ఏం కలగజేయబడింది? గుడ్డితనం. క్రీస్తు ప్రకాశమును, క్రీస్తు మహిమను వారు చూడలేనంత గుడ్డితనం. ఇది ఆత్మీయ దరిద్రత. రెండవదిగా వాడు ఎవరు? భిక్షకుడు.